హాయ్ ఫ్రెండ్స్, మోదీ నిన్న కొన్ని కీలక అంశాల మీద మాట్లాడటం జరిగింది. ఆ కీలక అంశాలు ఏంటి? అవినీతి నిరోధం, అక్రమాస్తులు ఎవరైతే సంపాదించారో వారిని కటకటాలకి పంపాలి, ప్రజాప్రతినిధులు సిట్టింగ్ వాళ్ళైనా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు వీళ్ళైనా ఆర్ ఎక్స్ అయినా అంటే మాజీలు వీళ్ళందరికి సంబంధించి కూడా ఏవైతే కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి విచారణ వేగవంతం చేయాలి. ముఖ్యంగా ఆర్థిక నేరాలైతే అసలు ఉపేక్షించేది లేదు. ఇవి ప్రధానంగా. వీటితో పాటు మరికొన్ని ఉన్నాయి, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే ఈ మూడింటి గురించి ప్రధాని మోదీ మాట్లాడారో అప్పుడు టీడీపీ వాళ్ళు చాలామంది కార్యకర్తల దగ్గర నుంచి వాళ్ళ హైర్ అఫీషియల్స్ వరకు ఏం మాట్లాడారంటే, ప్రధాని మోదీ మాటలు జగన్మోహన్ రెడ్డికి వైసీపీలకి ముళ్ళు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకుంటూ ఉన్నాయి. ఇక అసలాట ఏంటో ఇప్పుడు మొదలవుతుంది అండ్ వైసీపీలో కూడా ఒక రకమైన భయం మొదలైంది అన్న వేళ అంటూ ఉన్నారు. అవునా, ఎందుకు ఏంటని చెప్పేసి నేను కొన్ని ఆర్టికల్స్ మీతో కొన్ని స్టడీ చేశాను. అవి 2 ముక్కలు చెప్పి ఆ తర్వాత అసలు నేనేమనుకుంటున్నాను, జనాలు ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది కూడా చెప్పేస్తాను సింపుల్గా. వాళ్ళు ఏమన్నారంటే, ప్రధాని మాట్లాడిన వాటిల్లో అక్రమాస్తుల గురించి ఎక్కువగా ఉంది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా ఇట్లాంటి బ్యాచ్ ఉన్నా సరే వాళ్ళు బ్యాంకులు డబ్బు తీసుకొని ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. వాళ్ళకన్నా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికే ఆయన మాటలు సెట్ అవుతాయి. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కేసులు ఏవైతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో వాటి విచారణ వేగవంతం అవుతుంది ఇక మీదట. ఒకటి, తర్వాత ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని గనక మనం ఉపేక్షిస్తే, ఆర్థిక నేరాలు గనక మనం గనక వాటిలో నిజాలు ఏంటంటే తేల్చకుండా నత్తనడకన సాగేలాగా మనం గనక ఉంటే దేశ అభివృద్ధికి మనమే అడ్డుపడిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా అటువంటి వారిని గనక వదిలేస్తే మరి కొంతమందిని తయారు చేసిన వాళ్ళం అవుతామని అన్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కేసులు ఏవైతున్నాయో వాటికి లింకప్ ఈ మాటలు అని అంటూ ఉన్నారు. అవునా, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అన్ని అటువంటివేనా అన్నప్పుడు సిబిఐ కొన్ని, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొన్ని, తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొన్ని ఈ కేసులు ఉన్నాయి. విచారణ ఆల్రెడీ సాగుతూనే ఉంది. వీటికి సంబంధించి ప్రధానంగా ఏంటి, జగన్ ఏమైనా మర్డర్ చేశాడా, లేదంటే ఎక్కడైనా దొమ్మిల్లోనో లేదంటే ఏదైనా గొడవల్లో ఏమైనా ఇన్వాల్వ్ అయినా ఏం లేవు. ఆయనకి సంబంధించినటువంటి అన్ని కూడా ఫైనాన్షియల్ రిలేటెడ్, కంపెనీస్కి రిలేటెడ్. వీటినే ఇక్కడ టీడీపీ వాళ్ళు కోట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇక ఇప్పుడు మన మ్యాటర్లోకి వచ్చారు. సామాన్య ప్రజానికంలో నేను ఒకరిని, మీరు ఒకరు కాబట్టి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి? ఇక్కడ మోడీ మాట్లాడిన వాటిల్లో ప్రధానంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి కేసులు గనక ఉన్నట్టయితే త్వరితగతిన ఆ కేసులు విచారణ కంప్లీట్ అయ్యి దోషులా లేదు అంటే నిర్దోషులా క్లియర్ తేల్చేయాలి అంతే. దీనికి సంబంధించేసి కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు ఆల్రెడీ అలాట్ చేశాము. రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కూడా నిధులు కేటాయించేసి కోర్టులకి లేదంటే జడ్జిలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ప్రొవైడ్ చేయడం విషయంలో కావచ్చు, తాత్సారం చేయకుండా వేగవంతం చేసేయండి. వితిన్ 1 year లోపల అంత కూడా కంప్లీట్ అయిపోవాలి యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఇది వాళ్ళు చెప్తున్నది. ఈ వేలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ సిబిఐ కేసులు, ఈడీ కేసులు అన్ని కూడా ఆల్రెడీ విచారణ సాగుతూనే ఉన్నాయి. ఈ విచారణ సాగుతున్న వాటిల్లో జగన్మోహన్ రెడ్డి తరఫున లాయర్ ఎవరైతే వాదిస్తున్నారో ఆయన చెప్తున్నది ఏంటి, సిబిఐ, ఈడీ 2 కూడా సెపరేట్ అయి ఉండొచ్చు, కానీ సిబిఐ వాళ్ళు ఏవైతే కేసులు ఫైల్ చేశారో, ఛార్జ్షీట్ వాళ్ళు ఏవైతే రెడీ చేశారో వాటిని బేస్ చేసుకుని ఈడీ వాళ్ళు కేసులు రెడీ చేశారు. ఫస్ట్ సిబిఐ కేసులు నిజమా కాదా అన్నది అవి తేల్చండి. అవి గనక ఫేక్ అనో లేదంటే నిజాలు ఏమైనా తెలిసినట్టయితే ఆటోమేటిక్గా ఈడీ కూడా ఇంకేమీ లేనట్టుగా 2 కొట్టేయచ్చు. అది విచారణ చేసి ఇది విచారణ చేసి ఎట్ ఏ టైం 2 అంటే కాదండి అని వాళ్ళు అంటారు. అది ఎలా చేయాలి ఏంటనేది కోర్టులు చూసుకునేటట్టు ఉన్నాయి. ఓకే, ఇది ఎందుకు వీళ్ళు ఈ రకం చెప్తూ ఉన్నారు? ఇప్పటికి వీళ్ళు ఏమంటారు, మా కేసులు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి వాంటెడ్ గా రాజకీయ కారణాలతో పెట్టినవే తప్ప మేము ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు, అక్రమాలకు పాల్పడలేదు వీళ్ళు అంటూ ఉన్నారు. బట్ టీడీపీలు ఏ రోజు ఒప్పుకోరు. సరే, వాళ్ళ పార్టీ విషయాలు పక్కన పెట్టద్దు. మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నప్పుడు సామాన్య ప్రజానికం కూడా ఏమన్నారు చాలా సందర్భాల్లో, ఈవెన్
జగన్మోహన్ రెడ్డి అభిమానులతో సహా కొంతమంది ఏమన్నారంటే, ఈయన ఏమన్నా పేదోళ్ళ పొట్టగొట్టాడా? కాదే, ఆయన కంపెనీలో లాభాలు వస్తాయని చెప్పేసి వేరే వాళ్ళు భారీ పెట్టుబడులు పెట్టారు. ఆ రకంగా లబ్ధి పొంది ఉండవచ్చుగాక. అంత మాత్రం చేత ఈయన ఎందుకు ఈ రకంగా అన్నాళ్ళు జైల్లో ఉంచారు, మళ్ళీ ఇప్పుడు కేసులు ఏంటి ఇది అంత అనే వాళ్ళు ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, అవతల వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బు వచ్చింది అని. అది ఎలా ఏంటనేది ఈరోజు విచారణ సాగుతూ ఉంది. ఫిట్ ప్రోకో, నీకిది నాకిది, సంథింగ్ ఫర్ సంథింగ్, ఈ వేళగా జరిగిందా అన్నది ప్రధానమైన గతంలో వినున్నాం. అదే ఇక్కడ గనక తేలితే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఇబ్బంది అనేది తప్పదు. అది జైలు శిక్ష, జరిమానా ఏంటనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది, జగన్కి సంబంధించి మినహాయింపు కష్టం అనుకున్నాం. ఏ మినహాయింపు ఏంటి? ఇక్కడ ఆల్రెడీ కోర్టులో విచారణ ఏదైతే సాగుతుందో అది వేగవంతం చేయాలని చెప్పేసి ప్రధాని మోదీ చెప్తారు, సుప్రీంకోర్టు చెప్తారు. ఇటువంటి మూమెంట్లో ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరు కాకుండా ఆయన కనుక మినహాయింపు కనుక తీసుకున్నట్టయితే విచారణ సందర్భంలో ఏమైనా కీలక ప్రశ్నలు కనుక అడగాల్సి వస్తే అప్పుడు ఎలాగా? కాబట్టి మినహాయింపు అనేది ఇవ్వరు అనేది ఒకటి. రెండు, విచారణ వేగవంతం చేయాలి. ముఖ్యంగా అక్రమాస్తులు, అవినీతి ఇటువంటి వాటి విషయంలో ఎవరిని కూడా టాలరేట్ చేసేదేమీ లేదు అని చెప్పేసి ప్రధానమంత్రి స్ట్రాంగ్ గా చెప్తున్నట్టు దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి కేసుల నుంచి ఇక విచారణ ఏదైతే హాజరవ్వాల్సి ఉందో దానికి మినహాయింపు ఇవ్వనగాక ఇవ్వరు అనేవి ఆయన మాటలు కనిపిస్తా ఉంది. ఇదే టీడీపీలు అంటున్నది, సామాన్య ప్రజానికానికి కూడా ఇదే అర్థమవుతుంది. ఇక మెయిన్ గా ఈరోజు వైసీపీ వాళ్ళేమని వీటి గురించి మాట్లాడారా అంటే ఎవరు మాట్లాడారు, కానీ కొంతమంది ఏం చెప్తూ ఉన్నారు, ప్రధాని మోదీ మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గురించి కాదయ్యా, బీహార్లో ఎలక్షన్స్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కదా, అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ మొత్తం ఏంటి ఆర్జేడీ రాష్ట్ర జనతాదళ్ వాళ్ళ కొడుకు ఆల్రెడీ తేజస్వి యాదవ్ వచ్చేటప్పటికి అక్కడ ఈ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, ఐ మీన్ నాట్ సపోర్ట్, కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అందులో మా కూటమే గెలుస్తుంది, ముఖ్యమంత్రి కాబోయేది నేనని చెప్తున్నాడు కదా. ఈ వేలో వాళ్ళకి ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని ఫైనాన్షియల్ వేలో, వాడి తాలూకు ఎక్కడ ఎవరైనా వదిలేది లేదని, ఒకవేళ రేపు వాళ్ళు గెలిచినా సరే ఇదిగో కేసుల విచారణ వేగవంతం చేసి వాళ్ళని కూడా జైల్లో వేస్తామని ఈ వేలో మోదీ అన్నారు. అక్కడ బీహార్లో వీళ్ళకి లబ్ధి చేకూరటం కోసం మోదీ మాట్లాడాడు తప్ప వేరేది కాదని వాళ్ళు కొంతమంది అంటూ ఉన్నారు. పాపం బట్ బయటకు ఎవరు అనలేకపోతా ఉన్నారు. సో ఇక ఇప్పుడు మనం కన్క్లూజన్ చేద్దామండి. బీహార్ ఎలక్షన్స్ లో లబ్ధి పొందడం కోసం మోదీ మాట్లాడి ఉండవచ్చు కాక నో డౌట్, అందులో ఖచ్చితంగా అది కూడా వన్ ఆఫ్ ది పాయింట్. నెంబర్ 2, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకా ఎవరైతే ఉన్నారో భారీగా ఆస్తులు కూడబెట్టిన వాళ్ళు కావచ్చు, భారీగా అక్రమంగా డబ్బులు మిగతా విషయాల్లో లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, క్విట్ ప్రోకో విధానంలో భారీగా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, ఈ వేలో ఎవరైతే ఉన్నారో అది చంద్రబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, నేనైనా, అమిత్ షా అయినా, ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ ఇన్ కేసు మోదీ ఒకళ్ళు ఉన్నా సరే, వాళ్ళైనా ఎవరైనా సరే చట్టం ముందు అంతా సమానమే. ఎవరైనా సరే అక్రమాస్తులు గనక కూడబెట్టి ఉన్నా, భారీగా లబ్ధి పొంది ఉన్న అక్రమ మార్గంలో వారికి జైలు శిక్ష తప్పదు. అదేవిధంగా త్వరలో ఎన్నికలలో పోటీ చేయడం అనర్హులు అన్న వేలో కొత్త చట్టాలు తీసుకొస్తారని చెప్పేసి గతంలో కొంతమంది చెప్పున్నారు. ఈ వేలో త్వరలో కూడా చర్యలు ఆ స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు కూడా, నో డౌట్. బట్ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ సిబిఐ, ఈడీ కేసులు విచారణ వేగవంతమైంది కాబట్టి ఆల్రెడీ చాలా చోట్ల చాలా మంది కూడా డబ్బు అయితే భారీగా వచ్చింది జగన్ కంప్లైంట్ అని చెప్తున్నారు. కాబట్టి ఈ వేళ కోర్టు కూడా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి కనుక ఓకే అనుకుంటే ఆ వేళ ఖచ్చితంగా జరిమానా కన్నా ముందు జైలు శిక్ష కూడా విధిస్తుందని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. నేను ఒక నార్మల్ జర్నలిస్ట్నే, జస్ట్ నా ఒపీనియన్ ఇది. సో ఈ వేళ చూసుకుంటాం నాకే అనిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అంటే అసలు పడినటువంటి టీడీపీలకు ఇంకేం అనిపిస్తూ ఉండాలి. ఆ వేళ ఈరోజు చాలా వచ్చినాయి. ఇక కామన్ మ్యాన్కి తెలిసిందే, ఈ వేళ కనుక విచారణ వేగవంతం చేసి ఎక్కడ ఎవరిని టాలరేట్ కనుక చేయకుండా కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఆ ఇబ్బందులు ఎవరికి ఏంటనేది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ వేళ మరొకటి కూడా కోట్ చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఆయన చేసే ప్రతి పనికి కూడా అమిత్ షా అండ్ ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి పదే చెప్పుకుంటూ ఉన్నారు కదా, దానిని కూడా పక్కన పెట్టాలనే ఉద్దేశంలో మోదీ మాటలు ఉన్నాయి. మరికొంతమంది అంటా ఉన్నారు,
ఎందుకంటే ప్రధాని మోదీనో లేదంటే అమిత్ షాని కలిసిన ప్రతిసారి లేదంటే కలిసిన తర్వాత కొన్నాళ్ళకు ఎప్పటికప్పుడు ఏదో ఒక స్టెప్ ఎలా అంటే అంత కూడా ఆశ్చర్యపోయే విధంగా అంత షాక్ అయ్యే విధంగా కొన్ని ఉంటున్నాయి. ఆ వేళనే సుప్రీంకోర్టు జడ్జి రమణ గారి మీద లేఖలు రాయటం కావచ్చు, చీఫ్ జస్టిస్కి ఇవి కావచ్చు, గతంలో రివర్స్ ట్రెండింగ్ కావచ్చు, మరికొన్ని. ఈ వేళ వైసీపీలు ఏమంటారు, మాకు మోదీ సపోర్ట్ ఉంది, అమిత్ షా సపోర్ట్ ఉంది, వాళ్ళ ఆశీస్సులు మాకు బలంగా ఉన్నాయి, అందుకే రకం చేస్తున్నామని అంటున్నారు. ఈ రోజు మోదీ చెప్పిన మాటలను ఎలా కన్సిడర్ చేసుకోవాలి మనమంతా కూడా? గతంలో జయలలిత ఎవరి విషయంలో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యలేదు, చట్టం అంతే. ఆవేళ జగన్మోహన్ రెడ్డి కూడా మేమేమి ఎవరో ఇన్వాల్వ్ అవ్వడం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కేసులు ఏవైతే విచారణ సాగుతూ ఉందో అవి ఫెయిర్ గా ప్రాపర్ వేళన సాగుతాయి, నిజ నిజాలు ఏంటో కోర్టులే తెలుస్తాయి అన్న వేళ మోదీ మాటలు ఉన్నాయి. మోదీ ఇన్వాల్వ్ కాడు. అండ్ మోర్ ఓవర్ కేసుల మినహాయింపు పెట్టి కేసుల విచారణకి రాకుండా వ్యక్తిగత హాజరు మినహాయింపు ఏదైతే కోరాడో అది కూడా జరగని పని అన్న వేలో ఈ రోజు మోదీ మాటలు ఉన్నాయని టీడీపీ వాళ్ళని సామాన్య ప్రజలకు ఇదే అనుకుంటున్నారు. మరి దాని వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఇబ్బంది ఏంటనేది ఇక మీ ఊహకే వదిలేస్తూ ఉన్నా. అండ్ వాళ్ళ పార్టీ కూడా అందుకే పాపం ఎవరందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు. మోదీ మాటలు ఓ రకంగా నిజంగా వాళ్ళకి పించింగ్ వేలో ఉన్నాయి అనేసి చాలా మంది అంటున్నారు. కొన్ని పత్రికలు కూడా ఆ వేలోనే వచ్చింది. నిజాలు త్వరలో తెలుస్తాయన్నమాట.